నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి తప్పకుండా. ఈరోజు నేను ఏం వంట చేస్తున్నానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే అండి, రెడీ, చలో. మరి వంకాయతో పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. మరి ఫస్ట్ వంకాయలు బాగా వాష్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి పక్కకు. తర్వాత ఒక చింతపండు కొంచెం, నెక్స్ట్ టమాటోలు, ఎండుమిర్చి, పోపు గింజలు అండ్ కరివేపాకు, ఇంకా కరివేపాకు, ఇంగువ, నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్, ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. దీని తర్వాత మనము చూడండి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అండ్ సాల్ట్ కూడా గిన్నె పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసేసుకొని నెక్స్ట్ ఈ పోపు గింజలు అందులో వేసేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకోవాలి. చూడండి పోపు గింజలు కొంచెం వేడైన తర్వాత కొంచెం చిటిపట్లాడిన తర్వాత మంచిగా నెక్స్ట్ ఏం చేయాలి అంటే వంకాయతో ఇలా రకరకాల కర్రీయే కాకుండా పచ్చళ్ళు, పులుసులు ఇలా చాలా రకాలే చేసుకోవచ్చండి. ఇలా చెప్పుకుంటూ పోతే వంకాయ అంత మంచి వెజిటేబుల్ ఉండదు. వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ నచ్చని వాళ్ళు అంటూ ఉండరు. కానీ ఈరోజు నేను చేసే ఈ పచ్చడి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. నెక్స్ట్ పోపు గింజల తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి, తగినంత కరివేపాకు కూడా తీసుకొని బాగా కడుక్కొని నీట్గా దాంట్లో గిన్నెలో యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు తర్వాత ఇంగువ కూడా చిటికెడు వేసేసుకున్నానండి. చిటికెడు ఇంగువ వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీలో పట్టుకోవాలండి. ఈ ఇంగువతో కూడా బాగా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఆ పోపు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పెట్టేసుకోవాలి. దాని తర్వాత సన్నగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వంకాయల్ని కట్ చేసుకొని ముందుగా వేసుకున్న కడాయిలోనే మనం వంకాయలని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలన్నీ ఇలా నీట్గా అందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని ఒకసారి కలిపేసి దాని తర్వాత టమాటోల్ని కూడా సన్నగా కట్ చేసి దాంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఒకసారి ఆయిల్లో ఇలా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత ఫాస్ట్గా టమాటోస్ వేయాలి, లేకపోతే వంకాయలు కనరిపోతాయి. కాబట్టి నీట్గా టమాటోస్ కూడా సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకొని ఈ ఫ్రై అయ్యేలోపు మంచిగా టమాటోస్ వేయాలి. దాని తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్, ఒక చిన్న లెమన్ అంత సైజ్ చింతపండు, ఇంకా మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సరిపడా ఉప్పును కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుంటాం. కాసేపు మూత పెట్టాలి. 2 నిమిషాలు బాగా మగ్గాలి, ఒక 5-10 నిమిషాలు. చూడండి టమాటోస్, వంకాయలు ఇలా మెత్తగా అయిపోవాలి. దాని తర్వాతనే మనం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పడితే చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్మీ వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. కడిగి బాగా వాష్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా మొత్తం కలిపాను. సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ దాకా పడుతుందండి, ఎందుకంటే వంకాయలు, టమాటోస్ ఇవన్నీ ఉన్నాయి కదా. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఆ పోపు కూడా మనం దీంట్లో కలిపేసి మొత్తం కలిపి గ్రైండ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. కావాలంటే మీరు ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పోపు, ఎండుమిర్చి, మినపప్పు అవన్నిటిని గ్రైండ్ చేసుకున్నాక తర్వాత చల్లార్చి ఆ వంకాయలు, టమాటోలు కూడా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. దాని గిన్నెలో మళ్ళీ అదే గిన్నెలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం ఇంగువ వేసుకొని కరివేపాకు కూడా కావాలంటే యాడ్ చేసుకొని మొత్తం ఆ పచ్చడిని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఆ గిన్నెలో వేసేసుకోవాలి. వేడివేడి నూనెలో ఇలా దాంట్లో డైరెక్ట్గా వేసుకొని మనమే
మనమే వేడి దాంట్లో వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.